వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ అబ్దుల్ అలీంని. మొత్తం మీద కూడాను రాష్ట్రంలో ఎమ్మెల్సీలకు సంబంధించిన కసరత్తుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు. అర్ధరాత్రి సమయంలో వాటికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేశారు. సీనియర్లకి కొద్దిగా నిరాశ నిస్రువులు ఉన్నా సరే మరి పక్కన సామాజిక కోణంలోనే ఎమ్మెల్సీలని ఎన్నుకున్నామని కూడాను చంద్రబాబు నాయకులకు కార్యకర్తలకు స్పష్టం చేశారు. వచ్చే రోజుల్లో 20 నుంచి 23 ఎమ్మెల్సీలు మన సొంతం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. పార్టీ ప్రతి ఒక్కరిని అండగా ఉంటుంది, ఆదుకుంటుందని చెప్పుడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. గతంలోనే మనం మెగా నైన్లో ఎక్స్క్లూజివ్గా చెప్పాము, పిఠాపురం వర్మకి ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం జనసేన అధినేత ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ పిఠాపురంలో వర్మకు సంబంధించిన కోటరీ అంతా కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని డామినేట్ చేసే విధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ వర్మకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వకపోతే అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూటమి ప్రభుత్వం ఆలోచించిన కోణంలోనే పిఠాపురం వర్మకి ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కలేనట్లు తెలుస్తుంది. మరి పక్కన పిఠాపురం వర్మ అయితే చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో ఎవరు కూడా టీడీపీ అధినేత కానీ జనసేన అధినేత కానీ పవన్ కళ్యాణ్ కానీ తదితరులు ఎవరు కూడా ఆయనతో మాట్లాడలేదని తెలుస్తుంది. మరి పక్కన ముగ్గురు కావలి గ్రీష్మ గతంలో ప్రతిభాభారతి మనకి స్పీకర్గా పనిచేశారు. ఆవిడ కుమార్తె ఆవిడే. గతంలో సిబిఐ ఆర్మీలో ఉపాధ్యక్షురాలుగా కావలి గ్రీష్మ పనిచేశారు. బీటీ నాయుడు న్యాయవాది. గతంలో చంద్రబాబు నాయుడు అటు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన వద్దకి ప్రతిరోజు వెళ్ళటం, అలాగే ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరూ లేకపోవడంతో బీటీ నాయుడికి ఆ పదవి ఆవరించిందని చెప్పొచ్చు. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ సామాజిక వర్గం ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. రాయలసీమలో మంచి బలమున్న నేతలుగా వారికి పేరున్న నేపథ్యంలో బీద రవిచంద్ర యాదవ్కి అవకాశం ఇచ్చారు. ఒకటి బీజేపీకి వదిలివేస్తున్నట్లు కూడాను చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ నేతలు తెలియజేశారు. అయితే బీజేపీకి సంబంధించి మాధవ్కి ఎమ్మెల్సీ ఇస్తారా, సోము యువరాజ్కి ఎమ్మెల్సీ ఇస్తారని కూడాను ఈరోజు మధ్యాహ్నం కల్లా ఆ అంశం కూడా తేలిపోయే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద కూడాను సామాజిక కోణంలో ఎమ్మెల్సీల విస్తరణ, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎంపిక జరిగిందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్తున్నా సరే మరి పక్కన చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. గతంలో శాసన మండలి చైర్మన్గా పనిచేసిన షరీఫ్కు తిరిగి ఎమ్మెల్సీగా ఇస్తారని చెప్పి కూడాను నిన్న పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. ఏదైతే అమరావతి ఉద్యమం సమయంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ బాధ్యతాయుతంగా ప్రవర్తించి వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచి సెలెక్ట్ కమిటీని కూడా వేయటం వల్ల ఆయన చాలా ఇబ్బందులు కూడాను వైసీపీ ప్రభుత్వంలో పడాల్సి వచ్చింది. అయితే అమరావతికి సంబంధించిన అంశం 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిపిందంటే దాంట్లో ఎమ్మెల్సీ షరీఫ్ గారు కూడాను కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలో షరీఫ్కి మొండి చేయటం పట్ల కూడాను ముస్లిం సామాజిక వర్గం కొద్దిగా అసంతృప్తిలో ఉంది. ఏదేమైనా సరే వచ్చే శాసనసభల్లో పూర్తిగా కూడాను ఎక్కువ మెజార్టీ అటు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో 20 నుంచి 23 ఎమ్మెల్సీ సీట్లు వస్తాయి. ఒక 6 నెలలు సంవత్సరం ఏడాది కాలంలో మొత్తం కూడా ఎమ్మెల్సీలు ఎంపిక చేస్తామని చెప్పి కూడాను చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేస్తాము, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి ఇస్తామని చెప్పి కూడాను చంద్రబాబు చెప్తున్నారు.